ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మరో 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు మొదలుపెట్టింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా స్థానిక ఎన్నికలు ఆలస్యంగా జరుగుతున్నాయి. తెలంగాణలో ఎప్పుడో పదవి కాలం ముగిసినా ఇప్పటికీ ఎన్నికలు జరగలేదు. ఏపీలోనూ గతంలో ఆలస్యంగానే ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పుడు మాత్రం 3 నెలల ముందుగానే ఎన్నికలు జరగనుండడం రాజకీయ వర్గాలకే కాక ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2026 జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు జరుగుతుంది. ప్రస్తుత పాలక వర్గాలు పదవి కాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్ పురపాలక శాఖల కమిషనర్లకు లేఖ రాశారు. ప్రస్తుత సర్పంచ్ల పదవి కాలం వచ్చే ఏడాది ఏప్రిల్లో ముగుస్తుంది. వచ్చే ఏడాది మార్చిలో నగరపాలక కార్పొరేషన్లు, పురపాలక మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవి కాలం ముగుస్తుంది. పదవి కాలం ముగియడానికి 3 నెలల ముందే ఎన్నికలు నిర్వహించే అవకాశం చట్టంలో కూడా ఉంది. అందుకే జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను అక్టోబర్ 15లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను నవంబర్ 15లోగా సిద్ధం చేయాలి. రాజకీయ పార్టీలతో డిసెంబర్ చివరి వారంలో సమావేశాలు నిర్వహించనున్నారు. 2026 జనవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్, అదే నెలలో ఫలితాలు ప్రకటించేలా ప్లాన్ చేశారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఇంత త్వరగా ఎన్నికలకు వెళ్లడానికి కారణం ఏమై ఉంటుందా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ఇప్పటికే బాబు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది అని వైసీపీ చెబుతుంది. పథకాల అమలుపై విమర్శలు వస్తున్నాయి. అర్హులకు పథకాలు అందడంపై విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో పథకాల అమలుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్రం కూడా బీహార్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలపై ఫోకస్ చేస్తుంది. ఏపీ గురించి పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవు. దీంతో నిధుల సమస్య రావడం ఖాయం. పథకాలు అమలు చేయకపోతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఆ ఎఫెక్ట్ స్థానిక ఎన్నికలపై పడొచ్చు. స్థానిక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే వైసీపీకి అడ్వాంటేజ్గా మారుతుంది. ఆ పార్టీ మరింత బలపడే ఛాన్స్ ఉంటుంది. దీనికి తోడు గత ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయాలు సాధించింది. ఈసారి తాము అధికారంలో ఉన్నాం కాబట్టి మెజార్టీ సీట్లు సాధించాలని, లేకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కష్టమే అని బాబు అండ్ కో భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికలకు వెళ్లి గెలవాలని, ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరగకముందే లబ్ధి పొందాలనే ఆలోచనలతో కూటమి సర్కార్ ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.